హాయ్ వెల్కమ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మనకి ఇంటర్ మరియు 10th క్లాస్ ఇటువంటి విద్యా అర్హతలతో మాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళ కోసం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్కి అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి అనుభవం కూడా లేదు. ఇక మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోయే ముందు ఎప్పుడూ చెప్పుకునేట్లుగా మెయిన్గా 3 పాయింట్లు అయితే చెప్పుకున్నాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకి ఎగ్జామ్ అనేది ఉంటుందా ఉండదా? ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ పోస్టులకి మనకి ఫీజు అనేది ఉందా లేదా? ఎటువంటి ఫీజు కూడా లేదు. ఇక ఈ పోస్టులకి మనకి పర్మనెంటా కాదా? ఇవన్నీ మనకి పూర్తిగా పర్మనెంట్ పోస్టులే. మనకి ఇంటర్ మరియు 10th క్లాస్ విద్యా అర్హతతో చాలా వరకు తక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ నోటిఫికేషన్లో మనకి ఎక్కువ మొత్తంలో పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మనం ఈ నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ నోటిఫికేషన్ అనేది డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇది ఒక గవర్నమెంట్ సంస్థ. దీంట్లో అయితే వర్క్ చేయడం కోసం మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసేద్దాం. మనకి ఈ నోటిఫికేషన్ అనేది 1వ తారీఖు మే 2021 అయితే రావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ విషయానికి వచ్చేస్తే 22 మే 2021 ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 22 మే 2021 లోపు అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక మనకి ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి మరియు ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఏంటి అనే విషయాలు అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. మనకి నోటిఫికేషన్లో మెయిన్గా మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టులకి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే మనకి ఇంటర్మీడియట్తో పాటు మనకి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి అని అయితే అడగడం అయితే జరిగింది. సో మీకు ఇంటర్మీడియట్ అర్హత ఉండి టైపింగ్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే మీరైతే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీకు 2వ రకం పోస్టులు లోవర్ డివిజన్ క్లర్కు. దీనికి కూడా మీకు ఇంటర్మీడియట్ విద్యా అర్హతతో పాటు టైపింగ్ వచ్చిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకి 3వ రకం పోస్టులు మోటార్ డ్రైవర్. 12th క్లాస్తో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 2 years అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే డ్రైవింగ్లో మీరనేది ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కార్పెంటర్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇంటర్మీడియట్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ఐటీఐతో పాటు మీకు 2 years అనేది ఈ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అందరికీ ఉపయోగపడేవి మరియు ఎక్కువ మొత్తంలో వేకెన్సీస్ ఉన్న పోస్టుల విషయానికి వచ్చేస్తే ఈ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టులు అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఇవ్వడం అయితే జరిగింది. సో 10th క్లాస్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే విషయానికి వచ్చేస్తే స్టెనోగ్రాఫర్ అనేది మొత్తం 4, లోవర్ డివిజన్ క్లర్క్ 10 మరియు సివిలియన్ మోటార్ 7 మరియు కార్పెంటర్ 1 ఉండడం అయితే జరిగింది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే 60 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ 60 కూడా మనకి అన్రిజర్వ్డ్కి అయితే 25 పోస్టుల వరకు అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ఎక్కువ మొత్తంలో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను అయితే మిస్ అయితే అవ్వకండి. 10th క్లాస్ ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మనకి ఏజ్ లిమిట్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే స్టెనోగ్రాఫర్ మరియు లోవర్ డివిజన్ క్లర్క్ మరియు మోటార్ డ్రైవర్ ఈ పోస్టులకి మీకు 18 to 27 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. కార్పెంటర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఈ పోస్టులకి 18 to 25 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 18 to 25 years మరియు 18 to 27 years ఏజ్ లిమిట్తో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరియు ఓబీసీ వాళ్ళకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకి మనకి శాలరీ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే స్టెనోగ్రాఫర్కి స్టార్టింగ్లో 25,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. లోవర్ డివిజన్ క్లర్క్ మరియు కార్పెంటర్ మోటార్ డ్రైవర్ ఈ పోస్టులకి అయితే 20,000 వరకు అయితే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అయితే 18,000 వరకు అయితే స్టార్టింగ్లో శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇవండి పోస్టులు మరియు వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు శాలరీ విషయాలు. ఇక మనకి ఈ నోటిఫికేషన్లో మెయిన్గా మీకు ఎలా అప్లై చేయాలి మరియు ఫీజు ఏమైనా ఉందా మీకు ముందుగానే చెప్పాను. ఎటువంటి ఫీజు కూడా లేదు.
ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. అప్లై చేయాలి అనే విషయానికి వచ్చేస్తే మీకు అనేది ఇది పోస్టులకి ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఆఫ్లైన్లో వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ని. సో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పీడిఎఫ్ అనేది మీరైతే ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు అనేది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. మీరు మొత్తం మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా మీరే ఫిల్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. 2 పేజెస్ని మీరు అనే కాపీ తీసుకుని అనేది వాళ్ళకైతే మీరు పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ని పంపించాలి అనే విషయానికి వచ్చేస్తే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మరియు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు మరియు క్యాస్ట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ మరియు రిమైనింగ్ డీటెయిల్స్ ఏ సర్టిఫికేట్ కావాలో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి మీరు ఈ సర్టిఫికేట్స్తో పాటు ఒక ఎన్వలప్ అనేది 22 రూపీస్ స్టాంప్ అనేది అంటించి మీరైతే వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఏ అడ్రస్ పంపించాలి అనే విషయానికి వచ్చేస్తే వీళ్ళు క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పీడిఎఫ్లో ఉన్న అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు ఈ పీడిఎఫ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు అనేది అప్లికేషన్ ఫామ్ అనేది తీసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీరు ఈ పోస్టులకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే మీకు ముందుగా మీ అప్లికేషన్ ఫామ్స్ అనేది షార్ట్ లిస్ట్ చేసి మీకు అనేది రిటర్న్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. రిటర్న్ టెస్ట్లో మీకు ఎటువంటి సిలబస్ ఉంటుందో అనేది కూడా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పిలిచి స్కిల్ టెస్ట్లో మీరు అనేది క్వాలిఫై అయితే మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి సిలబస్ ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ మరియు మీ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే కార్పెంటర్కి సంబంధించి ఇలా క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇదండి సెలక్షన్ ప్రొసీజర్ మరియు వాటికి సంబంధించిన సిలబస్. ఇక ఈ పోస్టులకి ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే విషయానికి వచ్చేస్తే ఏపీటీఎస్ బోత్ మెయిల్స్ ఫీమేల్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ వీడియో షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈ నోటిఫికేషన్లో అన్ని పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. మీకు పీడిఎఫ్ లింకు, అఫీషియల్ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు అనే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. చదివాక మీకు మీ క్వాలిఫికేషన్కి సెట్ అయితే మీరైతే ఈ నోటిఫికేషన్ అనేది అప్లై అయితే చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ మరియు వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మ్యాక్సిమం క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది నోటిఫికేషన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.